ఇప్పుడు అందిన వార్త, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ కేటీఆర్, సీఎం అధికారులకు ఆదేశాలు అనే వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలని ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే, కాంగ్రెస్ సర్కారుపై మాజీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, ఖమ్మం, నల్గొండ వంటి 1-2 జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీనే పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనమన్నారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాల అత్యల్ప మెజారిటీతో చేజారిపోయామని తెలిపారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కారణాలకు ఇక సమీక్షించుకొని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నెల పూర్తయింది అని చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే నుంచి గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఇచ్చిన హామీలకు భిన్నంగా పాలన సాగుతుందని ప్రజల్లో ఇప్పటికీ అసహనం ప్రారంభమైందని అన్నారు. అయితే ప్రజల విశ్వాసానికి స్వల్పకాలంలో కోల్పోవడం కాంగ్రెస్ లక్ష్యం అని ఇక ఎద్దేవా చేశారని చెప్పడం జరిగిందనమాట. అయితే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నెల లేదా 6 నెలలు, సంవత్సరం లోపే ఉంటుందని కేటీఆర్ చెప్పడం జరిగిందనమాట. తర్వాత కూలిపోతుందని చెప్పడం జరిగిందనమాట. అదే విషయంపై ఇక సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి అప్డేట్ అండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.